నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అది భారత్ కు అతిపెద్ద ముప్పు, విదేశీ గడ్డపై రాహుల్. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్, 103 మంది మావోయిస్టులు లొంగిబాటు. పెన్స్ రెడ్ బుక్లు ఉండవు, మాదంతా కాకి బుక్, చట్ట ప్రకారం ముందుకెళ్తాం, డీజీపీ శివధర్ రెడ్డి. కోనసీమకు సునామీ హెచ్చరికలు, భయం గుప్పట్లో ప్రజలు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోడీ పాలనలోని భారత్ లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్సిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. ఇందులో భాగంగా ప్రసంగించిన రాహుల్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు. ప్రజాస్వామ్యం అనేది ప్రతి ఒక్కరికి చోటును కల్పిస్తుంది, కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. భారతదేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థల ఏకరీతిలో ఉంది. భారత వికేంద్రీకరణమై ఉంది. సంస్కృతులు, సాంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. చైనా చాలా కేంద్రీకృతమై ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది. బహుళ భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుతం భారత్ ఒకే లైన్ లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ మావోయిస్టులపై భారీగా పడింది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా దళాలు కాలిస్తున్నారు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తున్నారు. మరోవైపు జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. దీంతో పలువురు మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయారు. మావోయిస్టు దళాల్లో కీలకంగా వ్యవహరించిన వారు సైతం పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ప్రస్తుతం ఈ లొంగుబాటు పరంపర కొనసాగుతుంది. తాజాగా ఛత్తీస్గఢ్ లో పోలీసులు ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. బేజాపూర్ పోలీసుల ఎదుట 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుతో తాము లొంగిపోయినట్టు తెలిపారు. ఇక లొంగిపోయిన మావోయిస్టులందరికీ పునరావాసాలు కల్పిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసులకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ బుక్లంటూ ఏవీ ఉండవని, ఒక కాఫీ బుక్ మాత్రమే ఉంటుందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఐపీసీ, సిఆర్పీసీ బుక్స్ లోని చట్టాల ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించడమే తమ ముందున్న మొదటి టార్గెట్ అన్నారు. డీజీపీగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివధర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్ర సరిహద్దులోని వాయుగుండం తీరం దాటింది. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలకు చెట్లు నేలకురిగాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రహదారులు అతలాకుతలమయ్యాయి. నిన్న రాత్రి గోపాలపూర్, పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. అంతర్వేది తీర ప్రాంతంలో మోకాలు లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. సునామీ హెచ్చరికలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కిపోతుందని గతంలో సునామీ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటారు. దీంతో అంతర్వేది తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందని బిక్కుబిక్కుమంటున్నారు. దసరా పండుగను కుటుంబంతో సహా సొంత గ్రామం కొండారెడ్డిపల్లికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో బతుకమ్మలతో, భారీ గజమాలతో, డీజే డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. హెలికాప్టర్ దిగి ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదాలు చేస్తూ నేరుగా తన ఇష్టదైవం శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని స్వామి ఆశీర్వాదం తీసుకుని దేవాలయానికి ఎదురుగా ఉన్న తన నివాసంలో కుటుంబ సభ్యులతో గడిపారు. సాయంత్రం 6 గంటలకు సాంప్రదాయ దుస్తులు, పంచుకట్టుతో తమ నివాసం నుండి సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న జమ్మి పూజ కోసం గ్రామస్తులతో కలిసి నడుచుకుంటూ వెళ్లారు. కొండారెడ్డిపల్లి పండుగ పూట జాతరను తలపించింది. జమ్మి పూజ అనంతరం మహిళలు బతుకమ్మ ఆటపాటలతో తిలకించి అందరినీ ఆనందపరిచారు. ఆ తర్వాత ఇష్టదైవమైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మణుమణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలతో కలవడానికి ఏర్పాటు చేసిన వేదికపై ఒక్కొక్కరిని కలిసి పలకరిస్తూ
ఫోటోలు దిగడానికి గంటకి సేపు అవకాశం ఇచ్చారు. అరగంట తర్వాత తన నివాసం నుండి కాన్వాయ్తో కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురం కాలనీలో ఇంటి గోడ కూలి గిరిజన యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు కుమ్మిరిగా అరవింద్ ఇంటి పక్కనే బ్రష్ చేస్తున్న సమయంలో ఇంటి గోడ కూలి మీద పడడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడని తెలిపారు. ఇదే ఘటనలో కుమ్మిరిక వినాయకరావుకు తీవ్ర గాయాలయ్యాయని, కాగా ఇద్దరు అన్నదమ్ములని తెలిపారు. గాయాలైన వ్యక్తిని భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో ధ్వంసమైన పంటలను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే జరిపి నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్లి నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జియమ్మ వలస మండలం ముంపు ప్రాంతమైన బాసింగి గ్రామాన్ని పరిశీలించారు. గ్రామంలో పరిస్థితులపై ఆరా తీశారు. ఎంత మేరకు నష్టం వాటిల్లిందని అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నేను 20 రోజుల నుంచి 4 రోజుల లోపు మొత్తం కటింగ్ అయిపోతాను. ఇక్కడ 10 ఎకరాలు ఉంది. ఇలా మన గ్రామాల కలిపి ఉన్న కూడా ఒక 4 ఎకరాల వరకు ఎకరాకు వచ్చి 1 లక్ష రూపాయల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో వినూత్నంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రచారం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు పథకాన్ని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మడకశిర పట్టణంలోని ప్రతి షాపు తిరుగుతూ వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. జీఎస్టీ బిల్లు గతంలో ఏ విధంగా ఉంది, జీఎస్టీ తగ్గింపుతో ఇప్పుడు ఎలా ఉంది, తగ్గిన జీఎస్టీ ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుంది అనే అంశం మీద పట్టణమంతా జీఎస్టీపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అవగాహన కల్పించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఎంతో సాహసంతో జీఎస్టీ తగ్గింపుకు ముందుకు రావడం హర్షణీయమని స్థానిక దుకాణదారులకు తెలియజేశారు. నీట్గా అర్థమయ్యేటట్టు కన్నడలో ఒకటి, తెలుగులో ఒకటి కొత్త జీఎస్టీ రేట్ వేసేసారు. కన్నడలో ఒకటి, తెలుగులో ఒకటి. 5, 12, 18, 28 ఇప్పుడు ఎంత తగ్గించారు? 5 తగ్గించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలంలో గాంధీ జయంతి రోజునే మద్యం అమ్మకాలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ జయంతిని పురస్కరించుకుని మద్యం, మాంసం దుకాణాలు బంద్ అయితే బ్రహ్మసముద్రంలో మాత్రం గుట్టు చప్పుడు కాకుండా బెల్ట్ షాపులు నిర్వహించారు. గాంధీ జయంతి రోజున మద్యాన్ని విక్రయిస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల కాలనీలో నెలకొన్న శ్రీ శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ 9 రోజులుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని, దసరా పండుగ సందర్భంగా జమ్మి పూజ నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో కాలనీ నుంచి హెచ్బి కాలనీలోని పలు కాలనీల నుండి భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు మహిళా భక్తులు భక్తి పాటలతో భజనలు చేశారు. సంచలనం స్కూల్ నృత్య కళాకారుల చేత నాట్యం ప్రదర్శించారు. మహిళా భక్తి బృందం భక్తి పాటలతో 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అలంకరించి కీర్తించి పూజలు నిర్వహించామని చెప్పారు. దసరా పండుగ అంటేనే చెడుపై మంచి విజయం సాధించడానికి నిదర్శనమన్నారు. మన తిరుమలలో వెలిసి ఉన్న శ్రీ
శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో 22వ తారీఖు నుండి ఈ రోజు వరకు దసరా నవరాత్రులు జరుపుకోవడం జరిగింది. మరి మనం మంగళవారం రోజు కూడా పిండి హోమం నిర్వహించుకున్నాం. మూల నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారి యొక్క అభిషేకంతో పాటు చిన్న పిల్లలతో అక్షరాభ్యాసం కూడా నిర్వహించుకున్నాం. రోజు 10 రోజులుగా భక్తులకు అమ్మవారి పూజలైన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా చేయడం జరిగింది. మరి దాదాపు 14 సంవత్సరాల నుండి ఈ యొక్క దుర్గా నవరాత్రులు మన యొక్క దేవస్థానంలో నిర్వహించుకుంటున్నాం. భక్తుల సహకారంతో కూడా గుడి ఎంతో డెవలప్మెంట్ అయింది. మరి భక్తుల సహకారంతో దసరా నవరాత్రులు కూడా బ్రహ్మాండంగా విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో ఇంకా కొన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి భక్తులకు ఇంకా మెచ్చుకునే విధంగా ఇంకా ఏర్పాటు చేస్తామని ఆలయ కమిటీ ద్వారా తెలియజేస్తూ మరి యొక్క ఆలయ కమిటీ అధ్యక్షులు తిమ్మారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ సిఎస్ రాజు గారు, కోశాధికారి శేఖర్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు గారు, అలాగే విఠల్ గారు, జగదీష్ గారు, అశోక్ గారు, అలాగే సలహాదారు రామన్న గారు, అలాగే మన సదానంద్ గారు, ఉపాచారి గారు, మరి అలాగే రెడ్డి గారు అందరూ ఈ యొక్క దేవస్థానంలో కృషి చేసి ఈ రోజుతో దసరాను విజయవంతం చేసుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా దేవాలయ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మన యొక్క దసరా నవరాత్రుల్లో కూడా భక్తులు పాల్గొని సామూహిక కుంకుమార్చనలో పాల్గొని బ్రహ్మాండంగా విజయవంతం చేయడం జరిగింది. అలాగే మన యొక్క విగ్రహదాత మరి సింగ వెంకటేశ్వర గారు విజయశ్రీగా సంపద చేత మరి 14 సంవత్సరాల్లో 1 సంవత్సరం తీసేస్తే 13 సంవత్సరాలుగా వారి యొక్క విగ్రహాన్ని మనకు పూజలు అందుకోవడానికి మనకి ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా ఆలయ కమిటీ ద్వారా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాతలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇట్లాంటి రాబోయే కాలంలో మన కాలంలో మన హౌసింగ్ బోర్డులో ఈ యొక్క అమ్మవారు వెలిసి ఉండడం మనందరి అదృష్టంగా భావించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి అమ్మవారి కృప పాత్రగా కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏకొండూరు మండలం రేపూడి గ్రామానికి చెందిన తరిగొప్పల హుస్సేన్ భార్య తరిగొప్పల పార్వతికి తెలుగుదేశం పార్టీ నేతలు విజయవాడ దుర్గగుడి పాలక మండలి డైరెక్టర్ పదవి కల్పించారు. 2020లో నా కూతురును తురిగొప్పల హుస్సేన్ పార్వతిల కుమారుడు సీతారామరాజుకు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి జరిపించిన దగ్గర నుండి అత్త, మామ, భర్త వరకట్నం ఇంకా కావాలని విధిస్తూ 2022లో అనకాపల్లి తీసుకుని వెళ్లి కొట్టి చంపేసి ఆత్మహత్యగా సృష్టించారన్నారు. కేసు విశాఖపట్నం కోర్టులో ప్రస్తుతం నడుస్తోంది. మా పాపని చంపారంటే ఘోరంగా అతి ఘోరంగా కొట్టి చంపాడండి మా అల్లుడు. ఆ కేసు నడుస్తుందంటే ఏ1గా మా అల్లుడు ఉన్నాడంటే, ఏ2గా వాళ్ళ నాన్నగారు ఉన్నారంటే, ఏ3గా వాళ్ళ అమ్మగారు ఉన్నారంటే వీరికి పదవులు ఇచ్చారంటండి. మన దుర్గమ్మ గుడిలో డైరెక్టర్ పదవి ఇచ్చారంటండి. మాకు తెలియదండి, మొన్న చూసామండి. మేము చాలా బాధపడ్డామండి. అలాంటి నేర చరిత్ర గల వాళ్ళకి పదవి ఎట్టిచ్చారో తెలియదండి. వాళ్ళు హాయిగా తిరుగుతున్నారండి, బెయిల్ మీద ఉన్నారు. ఇది రమేష్ రెడ్డి గారికి తెలుసండి, వాసం ముని గారికి తెలుసండి. వాళ్ళు ఎమ్మెల్యే గారు అప్పుడు తిరిగినప్పుడు వాళ్ళన్నా చెప్పాలండి. చిన్ని గారికి తెలియదు అనుకుంటే, ఎమ్మెల్యే గారికి తెలియదు అనుకుంటా. ముని గారికి వైజాగ్ కూడా వచ్చాడండి, మా అమ్మాయికి 20 లక్షలు ఇస్తున్నా అన్నాడంటే. ఆ కేసే అన్నామండి. కేసు నడవాలి మేము అన్నామండి. శిక్ష పడాలన్నామండి. అయినా సరే 3 సంవత్సరాలు శిక్ష పడలేదండి. వీళ్ళు పదవులు వచ్చారు హాయిగా. రేపు ఈ కేసుని ఏరిగారుతారండి, పోలీసులు సలాం చేస్తారండి. వాళ్ళు వస్తుంటే వాళ్ళకి దండాలు పెడతారండి. అలాంటి పరిస్థితి, మా అలాంటి పేద కుటుంబాలు న్యాయం చేస్తారండి. మేము చంద్రబాబు గారు కూడా కోరుకుంటున్నాం. మాది టీడీపీ అండి. మా వదిన గారు వాళ్ళు కౌన్సిలర్ అండి తిరువురికి. మా చాలా కష్టపడ్డాను టీడీపీలో, ఒకప్పుడు తిరిగానండి. ఈ కేసు వల్ల మేము బయటికి తిరగలేకపోయానండి. ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా నేను సైలెంట్గా ఉండిపోయానండి. వీళ్ళు తిరుగుతుంటే నేను ఎందుకులే గొడవ ఎత్తి కొట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి శిక్ష పడింది, నాకు ఉందామని చూస్తున్నానండి. ఇంతవరకు ఆ శిక్ష రాలేదండి. మా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదండి. వైజాగ్ పోలీసు ఎస్పీ గారు వచ్చారండి, డిఎస్పీ గారు వచ్చారండి. డిఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడండి. అప్పుడు హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడానండి. ఇప్పుడు వనిత గారు వచ్చారండి, ఈమెతో కూడా కలుద్దామంటే బిజీగా ఉండి కొంచెం ఇబ్బందిగా ఉండి రాలేకపోయానండి. లేకపోతే వనిత గారికి కలిసి కాగితం ఇద్దాం అనుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దాం అనుకున్నానండి. మా పూర్ ఫ్యామిలీ వల్ల విజయవాడ కూడా రాలేని దశలో ఉన్నాండి మేము. లేకపోతే కలుద్దాం అనుకున్నానండి. మొన్న ఈ విషయం తెలిసిందండి. ఆ దుర్గమ్మ గుడిలో అమ్మవారి దగ్గర వాళ్ళు ఉంటే ఏంటండి అంత నేరగాలు చరిత్రగా వాళ్ళు అక్కడ ఉండి ఏం చేస్తారండి, మనుషులందరూ అమ్ముకుంటారండి, వాళ్ళు లంచాలు తీసుకుంటారండి.
నాకు తెలుసండి మా అమ్మాయిని ఎప్పుడు కట్నంతో వేధించారండి, కేసులు పెట్టారండి. ఏమండి ఆమెకి ఎప్పుడు డబ్బు పిచ్చండి, బట్టలు పిచ్చండి, అవి కావాలి ఇవి కావాలని ఏడిపించోళ్ళు అండి. మేము బట్టలు పెట్టాలి పథకం నెలకోసారి బట్టలు పెట్టమని అడిగేదండి ఆమె. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారండి, అక్కడికి వచ్చి ఏం చేస్తుందండి ఆమె? మొత్తం మోసం చేయడానికి చూస్తారండి. ఆమెకు డబ్బు పిచ్చి, స్థలం పిచ్చి అన్నీ ఉన్నాయండి. వాళ్ళు ఎప్పుడు చూసినా మనుషులు పీక్కు తింటారండి. నా కూతురు పీక్కు తింటే చచ్చిపోయిందండి. వాళ్ళు చంపి ఊరేశారండి. ఇది అందరూ తెలుసండి. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు చూశారండి. దిశ పోలీస్ స్టేషన్లో అప్పుడు కేసు పెట్టామండి. మేము అనకాపల్లి ఉండి పీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళానండి. కేసు నడుస్తుందమ్మా, మీకు గ్యారంటీగా రేపు శిక్ష పడేటట్టు మేము చేస్తామని చెప్పారండి. ఇప్పుడు వాళ్ళు తక్షణం వాళ్ళు తీసేయాలని కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని కోరుకుంటున్నారండి. మరి శ్రీనివాసరావు గారికి తెలియదేమో. వాసం ముని గారిని కనుక్కోమనండి, వాళ్ళకి ఫోన్ చేయమనండి, వాళ్ళు చెప్తారండి. వాళ్ళు A1, A2, A3 ఎవరో ఎక్కడ జరిగిందో. వైజాగ్ కూడా ముని గారు వచ్చాడండి, మరి ఆయన ఏం చేశాడో తెలియదండి. మరి ఆయనే బెయిల్ తెచ్చిందండి. తనకి పదవి దుర్గం గుళ్ళో పదవి ఇచ్చారు, మరి అట్టి ఇచ్చారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారండి. మరి మేము పార్టీలో ఉన్నోళ్ళమే, మేము చేస్తున్నాము. కాకపోతే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు పదవి? ఆమె దుర్గ గుళ్ళో ఎందుకు ఇచ్చారండి పదవి? అది హంతకుళ్ళు అండి, హంతకురాలండి. ఆమె బేలు మీద తిరుగుతున్నారు వాళ్ళు. మా పాపని చంపేసిన వాళ్ళకి పదవి ఇస్తే మంచి వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇంకా నా బిడ్డకి న్యాయం జరగలేదు, అసమంటోళ్ళ పైకి తిరుగుతున్నారు. మరి మిగతా వాళ్ళందరూ అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం జరగకోకుండా చేస్తున్నారు. హ్యాపీగా తిరుగుతున్నారు పక్కన. దుర్గుళ్ళో పదవి ఎందుకు ఇచ్చారండి? గొప్ప వాళ్ళకి ఇవ్వాలండి పదవులు, మంచి చేసే వాళ్ళకి ఇవ్వాలండి, అసమంటోళ్ళకి ఇవ్వకూడదండి. ఆమెకి రానికుండా చేయాలండి పదవి. ఆమెను తీసేసేయాలండి బయటికి. నా కూతురికి న్యాయం జరగాలి, మంచి జరగాలండి మాకు. ఇప్పుడు కన్నా 3 సంవత్సరాలు అయిందండి. దాన్ని మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు ఎవరు కూడా. కేసు నడుతుంది కానీ వాళ్ళు డబ్బులు ఇస్తామంటున్నారు కానీ మాకు వద్దని డబ్బులు. వాళ్ళకి శిక్ష పడాలి ముందు. వాళ్ళు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అది భారత్ అతిపెద్ద ముప్పు, విదేశీ గడ్డపై రాహుల్. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్, 103 మంది మావోయిస్టులు లొంగుబాటు. పింక్, రెడ్ బుక్లు ఉండవు, మాదంతా కాకి బుక్, చట్ట ప్రకారం ముందుకెళ్తాం. డీజీపీ శివధర్ రెడ్డి. కోనసీమకు సునామీ హెచ్చరికలు, భయం గుప్పట్లో ప్రజలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.